హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో టీజీ వాళ్ళు అయితే టీజీ హిస్టరీ చదువుతారు, ఏపీ వాళ్ళు అయితే ఏపీ హిస్టరీ ఖచ్చితంగా చదివి తీరాలి. ఈరోజు ఒక రెండు మీకు తెలిసింది ఒకటి, బహుశా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ కాబట్టి కొంతమందికి తెలియదు, ఈ లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. ఓకే, చూడండి. శాతవాహన యుగం తర్వాత గుమిక అనే పదం కూడా వస్తుంది. గుమిక శాతవాహన తర్వాత శాతవాహన కాలంలో కూడా గుమిక ప్రస్తావన ఉంది. సో శాతవాహన అనంతరం గుమిక అంటే ఏంటి? ఇక్కడ గుమిక అంటే అరణ్యాధికృత అనేవారు స్థానిక సైనిక ఉద్యోగుల్లో ఉండేవాళ్ళు. అరణ్యాధికృత అనేవారు స్థానిక సైనిక ఉద్యోగుల్లో ఉండేవారు. శాతవాహనుల కాలంలో కూడా గుమిక ప్రస్తావన ఉంది. ఇది చదివేదేనండి. బహుశా సరిహద్దుల రాష్ట్రాలలో నియమించిన సైనిక రాజప్రతినిధియే గుల్మిక. ఓకే, ఈ లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది. బిఎస్ఎల్ హనుమంతరావు ఖచ్చితంగా చదవండి. థ్యాంక్ యూ.